ఈరోజైతే నేను స్పైజన్ ఐఫోన్ 11 స్క్రీన్ కార్డ్ని అయితే అన్బాక్స్ చేస్తున్నాను. దీని పేరు వచ్చి గ్లాజర్ ఆల్జిన్ మాస్టర్. ఈరోజు అన్బాక్స్ చేస్తున్నాను ఐఫోన్ 11 స్క్రీన్ కార్డ్. నేను మీ జితేంద్ర, టెక్ జితేంద్ర యూట్యూబ్ ఛానల్ వాచింగ్. అంతకంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసినట్టయితే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మొబైల్ అన్బాక్సింగ్ ఇంకా టెక్నాలజీ వీడియోస్ అయితే వస్తాయి. ఇదైతే మనకి స్పైజన్ గ్లాజర్ ఆల్జిన్ మాస్టర్ అయితే రాశారు. ఇంకా మనకి ఇది ప్రీమియం టెంపర్డ్ గ్లాస్ అని రాశారు. ఇక్కడ మనకి పవర్డ్ బై ఆటో ఆల్జిన్ టెక్నాలజీ వాడినారు తెలిసింది. మనకి గ్లాజర్ ఇంకా ఆల్జిన్ మాస్టర్ అని రాశారు. ఇంకా 2 ప్యాక్ మనకి 2 స్క్రీన్ కార్డ్స్ అయితే వస్తాయి. ప్రైస్ చూసినట్టయితే 2899 అయితే మనకి 2899 రూపీస్ ప్రైస్ అయితే మనకి ఇదైతే 9H సర్ఫేస్ ఆర్డినైజ్ తోటి వస్తుంది. మనకి రియల్ గ్లాస్ వాడినట్టు తెలుసు. కాన్ఫ్లిక్ కోటింగ్ తోటి వస్తుంది. మనకి డెలికేట్ టచ్ తోటి వస్తుంది మనకి ఇదైతే. అండ్ మనకి 2899 రూపీస్కి ప్రైస్ అయితే రిలీజ్ చేశారు వీళ్ళైతే. ఇది మనకి కొరియాలో తయారవుతుంది. ఇదైతే మనకి ఇదైతే ప్రీమియం టెంపర్డ్ గ్లాస్ తోటి వస్తుంది మనకి స్క్రీన్ ప్రొటెక్టర్. అయితే ఇదైతే అమెజాన్లో అయితే తీసుకున్నాను. మనకి ఇదైతే 2 ప్యాక్స్ తోటి వస్తుంది. మనకి ఆల్జిన్ మాస్టర్ గ్లాసర్ స్పైజన్ ఐఫోన్ 11కి ఇంకా ఐఫోన్ XR కూడా సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు వీళ్ళైతే. ఇంకా మనకి బాక్స్ అంతా మనకి ఆరెంజ్ బ్లాక్ తోటి వస్తుంది మనకి. లెట్స్ ఓపెన్ ద బాక్స్. మనకి ఇదైతే ఒక ప్రీమియం టెంపర్డ్ గ్లాస్ అని చెప్పొచ్చు. మనకి 2900 ప్రైస్ అలా పడుతుంది. ఒకసారి ఆఫర్స్లో కూడా వస్తుంది. మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇంకా క్లీనింగ్ వైప్స్ ఇచ్చారు. మనకి అయితే 2 స్క్రీన్ కార్డ్స్కి 2 వైప్స్ ఇచ్చారు. మనకి ఇదైతే మనకి లెన్స్ అండ్ స్క్రీన్ క్లీనింగ్ వైప్స్. ఇదైతే మనకి డస్ట్ రిమూవింగ్, ఆయిల్ క్లీనింగ్, ఇంకా క్విక్ డైయింగ్, ఇంకా ఫింగర్ ప్రింట్స్ రిమూవింగ్ వస్తుంది మనకి ఇదైతే. స్పైజన్ బ్రాండ్ తోటి మనకి ఇదైతే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ప్లస్ మనకి ఒక బబుల్స్ క్లీనింగ్ వస్తుంది మనకి ఇదైతే. హెయిర్ బబుల్స్ రిమూవ్ చేయడానికి ఒక స్క్వీజీ ఇస్తున్నారు మనకి ఇదైతే. ఇంకా మనకి బాక్స్లో చూసినట్టయితే వైప్స్ ఇంకా స్క్వీజీ ఇచ్చారు మనకి ఇదైతే. బబుల్స్ ఉన్నట్టుకైతే రిమూవ్ చేసుకోవడానికి. ఇదైతే మనకి ఆల్జిన్ మాస్టర్ ఇచ్చారు. అంటే ప్లాస్టిక్ కలర్ ఉంది కదా, దాన్ని ఆల్జిన్ మాస్టర్ అంటున్నారు వీళ్ళైతే. ఇంకా మనకి ఒక ప్లాస్టిక్ కార్డ్బోర్డ్ లాంటిది వస్తుంది మనకి ఇదైతే. ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇంకా 2 స్క్రీన్ కార్డ్స్ అయితే ఇస్తున్నారు. ప్రీమియం స్క్రీన్ కార్డ్స్ ఇక్కడ ఐఫోన్ 11కి ఇంకా ఐఫోన్ XRకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. ఇదైతే ఆల్జిన్ మాస్టర్ మనకి ఇదైతే టాప్ అండ్ రాస్తున్నట్టుగా టాప్ యాంగిల్లో పెట్టాల్సి ఉంటుంది. అంటే మన ఐఫోన్ ఫేస్ ఐడి సెన్సర్ ఉంటుంది కదా, దాని వైపు మన టాప్ పెట్టాల్సి ఉంటుంది. మనకి స్పైజన్ అని ఒక ట్రాన్స్పరెన్సీ లోగో తోటి వస్తుంది మనకి ఇదైతే ఆల్జిన్ మాస్టర్ మీద. ఇదైతే బబుల్స్ రిమూవర్. ఇంకా ఐఫోన్ 11 అయితే చూసినట్టయితే నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నా. దాని స్క్రీన్ కార్డ్ అయితే రిమూవ్ చేశాను. బ్యాక్ సైడ్ అయితే ఆల్రెడీ నేను బయట వేయించుకున్నాను. ఇదైతే నార్మల్గా ఇప్పుడు ప్రీమియం టెంపర్డ్ గ్లాస్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ప్రైస్ అయితే 2900 రూపీస్. ఇదైతే మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఇంకా స్పైజన్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. మనకి అప్ టు డౌన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అలా అయితే మనకి ఈజీగా మనకి బబుల్స్ ఏం రాకుండా ఈజీగా అయిపోతుంది అని చెప్తున్నారు వీళ్ళైతే. మనకి ఇప్పుడు సెట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే సైడ్కి పడదాం స్క్రీన్ కార్డ్ని అయితే. ఇప్పుడైతే ఆల్జిన్ మాస్టర్ ఉంది కదా, దాని మిడిల్ ఆఫ్ ద పార్ట్ కదా. ఇంకా ఐఫోన్ 11 అయితే స్క్రీన్ కార్డ్ ఫ్రంట్ ఏదైనా ఉన్నట్టుకైతే రిమూవ్ చేసింది. ఇంకా మీకు బ్యాక్ సైడ్ రిమూవ్ అవసరం లేదు, కానీ ఫ్రంట్ అయితే మీరు మిడిల్ ఆఫ్ ద సెంటర్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ మీకు ఆల్రెడీ ప్లాస్టిక్ వేసినట్టు ఇది వెనకలిస్తారు. దాని మీద పెట్టి మీరు టాప్ ఆఫ్ ద యాంగిల్ పెట్టాల్సి ఉంటుంది. స్పైజన్ అని ఒక ఆల్జిన్ మాస్టర్ ఇచ్చారు కదా, దాని ప్లాస్టిక్ ఉంది కదా, అది సెంటర్ ఆఫ్ ద పెట్టండి. దానివల్ల మనకి పర్ఫెక్ట్గా స్క్రీన్ కార్డ్ సైడ్ ఉంటుంది. టాప్ అని రాస్తారు. అదైతే మన ఫేస్ ఐడి సెన్సర్ పైకి పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనకు ఒక చిన్న ర్యాప్ అయితే ఇచ్చారు. దాంట్లో మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ ప్లస్ ఒక స్క్వీజీ ఇస్తారు. ప్లస్ మనకి వైప్స్ అయితే ఇస్తారు. ఇంకా మనకి ప్లస్ అయితే బబుల్స్ రిమూవ్, డస్ట్ రిమూవ్ ఇస్తారు మనకి. ఇదైతే ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేనైతే. అండ్ గైస్, మనకి ఇదైతే స్పైజన్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. కావాలనుకుంటే బై చేసుకోవచ్చు. మనకి సామ్సంగ్ A50 ఏ మొబైల్స్ అయినా సపోర్ట్ స్క్రీన్ కార్డ్స్ కేసెస్ కూడా అమ్ముతున్నారు వీళ్ళైతే స్పైజన్. ఇదైతే స్పాన్సర్డ్ ఏం కాదు, నార్మల్గా రివ్యూ చేస్తున్నాను. ఇదైతే మనకి డస్ట్ రిమూవర్ ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు. మనకి అయితే 2 స్టిక్కర్స్కి 2 స్క్రీన్ కార్డ్స్ అని. ఇంకా మనకి ఒక వైట్ క్లాత్ ఇచ్చారు ఐఫోన్ 11 క్లీన్ చేసుకోవడానికి. ఒక 2 వైప్స్ అయితే ఇచ్చారు ఐఫోన్ 11 క్లీనింగ్ కోసం అయితే. ఇదైతే డస్ట్ రిమూవర్ ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు. నేనైతే యూస్ చేయలేదు, వీడియో రికార్డింగ్ వల్ల యూస్ చేయలేదు. డస్ట్ రిమూవింగ్ స్టిక్కర్స్ ఇచ్చారు కదా, ఓన్లీ నేను వైప్ అయితే యూస్ చేశాను. మనం క్లీన్ చేసాక డస్ట్ వైపర్స్ వాడినట్టుగైతే
ఏదైతే డస్ట్ ఐఫోన్ మీద ఉంటే దాని మీద డస్ట్ అయితే పోద్ది, మనకి స్టిక్కర్స్ మీద బబుల్స్ ఏం పడవు అని చెప్తున్నారు వీళ్ళైతే. ఇప్పుడైతే నేను వైప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఒకటైతే మనకి ఇది అయితే వాటర్ టైప్లో ఉంటుంది. మనకి ఇదైతే వైప్స్ అయితే మనం పర్ఫెక్ట్ అప్ టు డౌన్ ఇంకా బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఏది కానీ డస్ట్ అయితే ఉన్నట్టుగైతే పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది మనకి స్క్రీన్ కార్డ్ అయితే. నేనైతే పర్ఫెక్ట్గా స్క్రీన్ కార్డ్ని ఇప్పుడు ఐఫోన్ 11ని క్లీన్ చేస్తున్నాను. మీరు ఐఫోన్ XR కట్ సేమ్ ఇలానే చేయొచ్చు మీరు కావాలనుకుంటే. ఇలా చేసినట్టుగా మనకి ఏది కానీ డస్ట్ ఉన్నా లేకపోతే ఏది కానీ ఫింగర్ ప్రింట్ డాట్స్ ఉన్నా లేకపోతే ఏది కానీ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి క్లీన్ అవుతాయని చెప్తున్నారు వీళ్ళైతే, కంపెనీ వాళ్ళు అయితే. అండ్ అప్ టు డౌన్ అయితే మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది మనకి ఐఫోన్ 11 అయితే ఆర్ ఐఫోన్ XR అయినా. ఇప్పుడు మీకోసం అయితే సామ్సంగ్ A50 నుంచి రికార్డింగ్ చేస్తున్నాను. నేను ఐఫోన్ 11 నుంచి రికార్డ్ చేయలేము, ఎందుకంటే మనం ఐఫోన్ 11 స్క్రీన్ కార్డ్ వేస్తున్నాం కదా, అందుకని నేను సామ్సంగ్ గెలాక్సీ A50 నుంచి రికార్డ్ చేస్తున్నాను. వీడియో అయితే ఇదైతే మనం పర్ఫెక్ట్గా క్లీన్ చేస్తున్నాను నేనైతే. అండ్ ఫేస్ ఐడి కూడా పర్ఫెక్ట్గా క్లీన్ చేయాలి మనం అయితే. ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ ఉన్నట్టుకైతే మనకి బబుల్స్ ఈజీగా పడేలా ఉంటుంది, అందుకని నేనైతే పర్ఫెక్ట్గా క్లీన్ చేస్తున్నాను. కొంచెం టైం తీసుకొని క్లీన్ చేయాల్సి ఉంటుంది మనకి. ఏదైతే క్లీనింగ్ వైపు ఇచ్చారు కదా మనకి క్లీన్ చేయాల్సి ఉంటుంది స్పైజిన్ వైప్స్ అయితే. దాని తర్వాత సైడ్స్ అండ్ ఎడ్జెస్ కూడా పర్ఫెక్ట్ క్లీన్ చేసినట్టయితే, లెన్స్ కూడా క్లీన్ చేసినట్టయితే మనకు బ్లర్ ఎఫెక్ట్స్ ఫొటోస్ కూడా రావు. మనం మిడిల్ ఆఫ్ ద సెంటర్ పెట్టాల్సి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే లాక్ అయినా పెట్టించుకోండి ఫోన్కి అయితే. అని ఏదైనా ఫింగర్ ప్రింట్ డాట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకుని దాని తర్వాత మీరు ఆ డస్ట్ స్టిక్కర్స్ ఇచ్చారు కదా దాంతో పిల్ ఆఫ్ చేసేయండి. దానివల్ల డస్ట్ ఏదైనా పార్టికల్స్ ఉన్నట్టుకైతే పోతాయి. అండ్ మిడిల్ ఆఫ్ ద సెంటర్ పెట్టేసి దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే అల్జిన్ మాస్టర్ ఇచ్చారు కదా దాన్ని మిడిల్ ఆఫ్ ద పాట్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ మనకి 2 స్క్రీన్ కార్డ్స్ ఇచ్చారు కదా, దాంట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ప్రెస్ అప్ టు స్లైడ్ డౌన్ అని చెప్తున్నారు వీళ్ళైతే. అంటే మనం పైనుంచి కింద చేయాలి. వెనకలు అయితే బ్యాక్ సైడ్ మనకి స్టిక్కర్ ఇచ్చారు కదా దాన్ని పీల్ ఆఫ్ చేసేయండి. దాని తర్వాత మిడిల్ ఆఫ్ ద సెంటర్ పెట్టి దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రెస్ అప్ టు స్లైడ్ అని చెప్తున్నారు. అంటే మనం డౌన్ సైడ్ అయితే స్లైడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఫోన్ ఆన్ అవ్వడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే స్విచ్ ఆఫ్ చేసిన దానివల్ల పర్ఫెక్ట్గా మీరు స్క్రీన్ కార్డ్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ అవుతున్నాయి. మీరు ఏం చేస్తారంటే స్విచ్ ఆఫ్ చేసి పవర్ ఆఫ్ చేసి దాని తర్వాత అయితే మీరు అప్లై చేసుకోండి. దానివల్ల మనకి పర్ఫెక్ట్ బబుల్స్ ఏం రావు. నేను ఇప్పుడు ఆఫ్ చేసి స్లైడ్ డౌన్ చేస్తున్నాను. మీరు బబుల్స్ ఏం రాకుండా చేసుకోండి. ఏదైనా బబుల్స్ వచ్చినట్టయితే మనకి ఒక స్క్వీజీ ఇచ్చారు కదా దాన్ని ప్రెస్ స్లైడ్ డౌన్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల మనకి అంటే మనకి ఎయిర్ బబుల్స్ అయితే రావు, ఎయిర్ బబుల్స్ అయితే. పర్ఫెక్ట్గా వచ్చాక మీరు ఏం చేస్తారంటే వైట్ క్లాత్ తోటి క్లీన్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల మనకి అయితే ఏ బబుల్స్ అయితే ఉండవు, ఎయిర్ బబుల్స్. నేను చూడొచ్చు స్క్రీన్ కార్డ్ అయితే అప్లై చేశాను. మీరు ఇక్కడ వీడియో శాంపుల్ కూడా చూడొచ్చు. ఐఫోన్ 11కి అయితే వేసాను, పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఇంకా మనకి ఫేస్ ఐడి కూడా బాగా పర్ఫెక్ట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. స్టోర్లో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.